బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపేందుకు రేవంత్ రెడ్డి నిన్న రాత్రి నుంచే డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఈ డ్రామాను ప్రజలు గమనిస్తున్నారని, తనపై జరుగుతున్న కుట్రలకు తాను భయపడినని స్పష్టం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి, మా లీగల్ టీంకు పేరు పేరున కృతజ్ఞతలు. నన్ను జైలుకు పంపాలని ఎన్ని కుట్రలు చేసినా భయపడను. నేను AK-47గా మారతా. రేవంత్ రెడ్డి, మీ కుట్రలకు నేను భయపడేవాడిని కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేపు నేను హైదరాబాద్ లో ఇక మంత్రులు ఇసుక దందాల్లో పేదల భూములను కబ్జా చేయడంలో నిమగ్నమయ్యారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. బిడ్డ, మీ బట్టలు విప్పుతా, మీ అక్రమాలు ఆధారాలతో సహా బయట పెడతా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేపు హైదరాబాద్లో ఊహించని సాక్ష్యాలతో మీడియా ముందుకు వస్తానని ప్రకటించారు. ఇక తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని ఆధారాలు బయట పెడతానన్నారు. ఇక రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమాలను బయట పెడతానని స్పష్టం చేశారు. మీద నమ్మకం ఉంది అన్నది, న్యాయం గెలుస్తుంది అన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీరు ఎన్ని అక్రమ కేసులు మా మీద పెట్టి నన్ను జైలు పంపాలనుకున్నావు అని ఎన్నిసార్లు అనుకున్నా, ఖచ్చితంగా మేము నువ్వు కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది ఉండదు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది, న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది అన్నది, న్యాయం గెలుస్తుంది అన్నారు. ఖచ్చితంగా ఆ న్యాయస్థానంకి కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేపు నేను హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో అద్భుతంగా ప్రెస్ మీట్ పెడతా. డీటెయిల్స్, చాలా డీటెయిల్స్, ఎన్ని స్కాములు ఈ వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులు, మంత్రులు ఏమేమి స్కాములు చేస్తున్నారో